ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతులకు కేంద్ర సర్కారు శుభవార్త. నెలకు 3,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ అంటూ వార్తలైతే వస్తుంది. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. పీఎం మోదీ రైతులకు మోదీ సర్కార్ అయితే శుభవార్త. నెలకు 3,000 రూపాయల పెన్షన్. దేశంలోని రైతులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తుంది. ఈ పథకాల కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కూడా అందజేస్తారు. అందులో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన. ఈ పథకం కింద వృద్ధులు రైతులకు ప్రభుత్వం ఏటా 36,000 అయితే ఇస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన కింద వృద్ధ రైతులకు ప్రభుత్వం ప్రతి నెల 3,000 రూపాయలు పింఛను అందజేస్తుంది. అయితే ఇందుకోసం రైతులు ప్రతి నెల కొంత రూపాయలను అనగా ఈ ప్రభుత్వ పథకంలో జమ చేయాల్సి అయితే ఉంటుంది. 18 ఏళ్ల పైబడి యువత మరియు 40 ఏళ్ల పైబడిన రైతులు ఈ పథకంలో ప్రయోజనం పొందవచ్చు. పీఎం కిసాన్ మన్ధన్ యోజన నిబంధనల ప్రకారం రైతులకు ప్రతి నెల 55 రూపాయల నుంచి 200 వరకు అయితే పెన్షన్ ఫండ్లో జమ చేయాలి. రైతు వయసు 60 ఏళ్ళు దాటితే ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. ఒక రైతు ఇంకా 18 ఏళ్ళు ఉంటే అతను ప్రతి నెల 55 రూపాయలు డిపాజిట్ చేయాలి. అతని వయసు 40 అయితే మీరు ప్రతి నెల 200 రూపాయలు డిపాజిట్ చేయాలి. మీరు కిసాన్ మన్ధన్ యోజన ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మీరు వీలైనంత త్వరగా ఈ పథకాన్ని కోసం అయితే నమోదు చేసుకోవాలి. మీరు పీఎం కిసాన్ మన్ధన్ యోజన కోసం ఆఫ్లైన్ ఆన్లైన్లో 2 మార్గాల్లో నమోదు చేసుకోవచ్చు. మీరు ఆఫ్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మీరు మీ సమీపంలోని సాధారణ సేవా కేంద్రంలో అక్కడ వెళ్ళి మీరు అవసరమైన పత్రాలు సమర్పించి, ఇది కాకుండా ఆన్లైన్ పద్ధతి అంటే మీరు mandhan.in వెళ్ళి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది.